సో మొత్తానికి సూఫ్రమ్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది అండ్ తెలుగులో కూడా ఉంది. సినిమా కన్నడలో ఒక రేంజ్లో హిట్ అయింది. 6 crores తీస్తే ఆల్మోస్ట్ 35 crores కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఈ సినిమాని మైత్రి వారు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. రెస్పాన్స్ పర్లేదు, బాగానే ఉంది. సో అంతలా ఏముందో ఈ సినిమాలో ఒక లుక్ ఇద్దాం. సినిమా స్టోరీ ఏంటంటే ఒక చిన్న విలేజ్లో జరిగే కథ ఇది. ఊర్లో రమేష్ అనే వ్యక్తికి దయ్యం పడుతుంది. అది ఊరంతా తెలుస్తుంది. ఇక ఆ దయ్యంని విడిపించడానికి ఊరి పెద్ద అయిన రమేష్ అండ్ తన ఫ్రెండ్స్ ట్రై చేస్తూ ఉంటారు. సింపుల్ హారర్ కామెడీ స్టోరీ లేనిది. కానీ కన్నడ వాళ్ళకి ఇలాంటి స్టోరీస్ కొత్తేమో కానీ మనకు కాదు. ఎందుకంటే ఇలాంటి టెంప్లెట్లో చాలా సినిమాలు వచ్చాయి తెలుగులో. సో సినిమా స్టోరీ సింపుల్ అయినా కూడా చాలా లైవ్లీగా ఉంటుంది సినిమా. లైక్ ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, క్యారెక్టర్స్ కానీ, సినిమా ట్రీట్మెంట్ కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి. అందువల్ల ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. ఎస్పెషల్లీ రమేష్ అనే క్యారెక్టర్ యాక్టింగ్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ బాగుంది. సినిమా రన్ టైం 2 hours 10 minutes అలా ఉంది. సో మొత్తం డ్రామానే కాబట్టి కొంచెం స్లోగా ఉందన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మరీ గ్రేట్ సినిమా ఏం కాదు, బట్ సరదాగా ఒక 2 hours అయితే హ్యాపీగా చూసి నవ్వుకోవచ్చు. ఫైనల్గా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే ఏం లేవు, అందరూ హ్యాపీగా చూడొచ్చు. సినిమా జియో హాట్స్టార్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.